ఇప్పుడు ఏడా చూసినా ఎంసెట్ 3 గురించే చర్చ జరుగుతుంది. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టెన్షను, యావరేజ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి పండగ. ఇక పేపర్ లీకేజీ గాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అసలు ఎంసెట్ పేపర్లని పాంప్లెట్లలాగా మార్కెట్లో అమ్ముతుంటే అది ఎంసెట్టా లేక సెట్ దోశ అని పేరెంట్స్ వణికిపోతున్నారు. అసలు ఈ పేపర్ లీకేజీ గాళ్ళ వ్యవహారం ఎట్టా ఉందో కామెడీగా చూద్దామా? ఎంసెట్ పేపర్ మంచి అవకాశం అన్నా మించినా దొరకదు. ఎంసెట్ పేపర్ 1,00,000 పేపర్, 1,00,000 రూపాయలకు ఒక పేపర్, 50,000 ఒకటి ఎంసెట్ పేపర్, 1,00,000 రూపాయలకు ఒకటి, 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 50,000 ఒకటి ఎంసెట్ పేపర్. ఒక్క రాత్రిలో మెడిసిన్ సీట్ ఎంసెట్ పేపర్. డైరెక్ట్ గా ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చింది. ఇంకా ప్రింటింగ్ వేడి కూడా తగ్గలేదో చూడండి. చివరికి ఎంసెట్ కూడా 3వ తరగతి యూనిట్ టెస్ట్ కంటే దరిద్రంగా తయారైందన్నమాట. ఇది ఏమి రాజ్యము రన్ను, చూడబోతే 2 కళ్ళు పోతుండాయి. ఇది ఏమి రాజ్యము రన్ను అన్న మారాజు దేవుళ్ళు స్వరాజ్యమిచ్చిండ్రు, 10గురిని చక్కంగా బతకమని చెప్పిండ్రు. మాయగాళ్ళు వచ్చిండ్రు, మంత్రాలే పెడతండ్రు, పువ్వా పెట్టామంటే బూడిద పెడతండ్రు. 50,000 రూపాయలకే ఒక పేపర్, చూడబోతే 2 కళ్ళు పోతుండాయి. 3 సెట్ల పేపర్ 1,00,000 రూపాయలకే. ఒక్క పేపర్ తోనే నెంబర్ 1 ర్యాంక్. అసలు ఎవడిచ్చాడురా నీకు ఈ పేపరు? ఇదేమన్నా సివిల్స్ ఎగ్జామా? ఢిల్లీలో ప్రింటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాను, అటెండర్ గా 1000 కొట్టాను, పేపర్ ఇచ్చేశాడు. వాడికి ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్ పెట్టింది నేను. అంటే వాడు ఇలా సైడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు అనమాట. ఎంసెట్ పేపర్ 1,00,000 రూపాయలు, ఎంసెట్ పేపర్ 1,00,000. ఎంసెట్ లీక్ పేపర్, ర్యాంక్ రాకపోతే డబ్బులు వాపస్. ఎంసెట్ లీక్ పేపర్ ఎంత? 1,50,000. రేపు ఖచ్చితంగా ఇదే పేపర్ వస్తుంది, రాకపోతే ఇంకో సెట్ ఫ్రీ. 2 పేపర్లు ఏం చదువుతావు బాబు? రేపు ఖచ్చితంగా ఇదే పేపర్ 180 క్వశ్చన్లతో వస్తుంది. ఎంత? 50,000 గ్యారెంటీ ఉందా? ఎంసెట్ లీకేజ్ అంటే పెద్ద కష్టం అనుకుంటున్నావా? నీకేం టెన్షన్ లేదు, ఫస్ట్ ర్యాంక్ నీకే. వెళ్ళిపో. నాకు అస్సలు ఫస్ట్ ర్యాంక్ వద్దు. చిన్నప్పుడు మనకు వచ్చిన ర్యాంకులు చూసి మా నాన్నగారు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశారు తెలుసా. కొంపదీసి ఇప్పుడు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలిసిందనుకో, తెలిస్తే గోదావరి బాగా పోటెత్తుందంట. ఈసారి మా నాన్నగారు చుట్టాలు అందరూ కలిసి దూకి చచ్చిపోతారు. మాస్టారు అంత వద్దు కానీ మనకి ఏ 10వ 15వ ర్యాంక్ వస్తే చాలు. ఎటుగూడి 500 లోపు ర్యాంక్ వస్తే చాలా హ్యాపీ అండి. చూడమ్మా, ఓ 25,000 ఇవ్వు. మా 2 సెట్ల పేపర్లో నీకే. మా లెక్కలు మేము తర్వాత చూసుకుంటాం. ఎంసెట్ పేపర్ ఢిల్లీ నుంచి నేరుగా వచ్చింది. 1-1, 2-2 ఎంసెట్ పేపర్. పోలీసులు అనుకుంటాను. ఇడ్లీ వడ, పూరి బజ్జీ, మసాలా దోశ, మసాలా వడ. ఇడ్లీ వడ, పూరి బజ్జీ 10 का 2, 5 का 2, 5 का 2. పోలీసులు వెళ్ళిపోయారు అనుకుంటానా? అవునట్టు ఎంసెట్ రాసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉస్మానియా మెడికల్ క్యాంపస్ లో చదువుతాను, డాక్టర్ అవుతాను. ఎంసెట్ వచ్చినంత ఈజీ కాదు MBBS పాస్ అవటం. అప్పుడు కూడా డబ్బులు ఇస్తే నీలాంటి ఎవడో ఒకటి పేపర్ తెచ్చిస్తాడు. నీకు విషయం తెలుసా? తెలుసు. నేను చెప్పాలనుకుంది నీకరా తెలుసు. నీలాంటి దొంగ చదువులు చదివినోడు ఎంసెట్ రాసి డాక్టర్లు అయితే మనుషుల ప్యానాలు ఎట్లా ఉంటాయో మాకు తెలుసులేవా. ఆయన ఇందులో తెలియడానికి ఏముంది? హలో, మా ఫాదర్ బాగా సంపాదించారు. అడ్డదారిలోనా? ఎగ్జాక్ట్లీ. మా ఫాదర్ ఒక్కసారి టేబుల్ కింద చేయి పెడితే ఎంత వస్తుందో తెలుసా? మినిమం 10 లక్షలు. బట్ మనకి నో ప్రాబ్లం. సరే పేపర్ తీసుకో. మొత్తం 3 సెట్లు. ఈ పేపర్లు ఇచ్చారు బానే ఉంది. రేపు ఎగ్జామ్ హాల్లో ఈ పేపరే వస్తానికి గ్యారంటీ ఉంది. హలో, మేం తెలుసుకుంటే ఎంసెట్ పేపరే కాదు, IIT, JEE, A to Z ఎన్ని సెట్లు ఉంటే అన్ని సెట్లు తీసుకొచ్చి పెడతాం. నీకు డౌటే అక్కర్లేదు, మా అన్న ఈ విషయంలో చాలా టాలెంటెడ్. ఇప్పుడు దాకా ఎన్నో లీకులు చేశాడు, ఒక్కటన్నా బయటపడ్డదా? ఎంసెట్ పేపర్ రేపే ఎగ్జామ్. తొందరపడండి. ఎంసెట్ పేపర్ రేపే ఎగ్జామ్. సార్ మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. నీకు విషయం తెలుసా? మన ఎంసెట్ కన్వీనర్లు ఢిల్లీలోనే ప్రింట్ చేపిస్తారు. అయితే అక్కడ అన్ని ప్రింటింగ్ ప్రెస్ లో మన వాళ్ళని పెట్టాం. ఒకవేళ అక్కడ మిస్ అయ్యి బెంగళూరులో చేయిస్తే అప్పుడు 10 మందిని పెడతాం. ఇక్కడ మిస్ అయిందనుకో, ముంబైలో 12 మందిని, కొలకట్టాలో 20 మందిని పెట్టుంచాం. మరి అంతమంది ఎందుకండి? హలో, ఇదే కాదు, ఏ రాష్ట్ర పేపర్ వచ్చినా మన చేతికి రావాల్సిందే. కాబట్టి నీకు టెన్షనే అక్కర్లేదు. ఇది బయటపడింది అనుకో, ఎంసెట్ 4, 5, 6 పేపర్లు ఫ్రీగా ఇస్తాం. సరేనా? అన్నయ్యలు మీరిద్దరు సూపర్.
నా ఎంబీబీఎస్ పూర్తవగానే పీజీ పేపర్ ఆఫర్ కూడా మీ ఇద్దరికే ఇస్తాను. తమ్ముడు మెడికల్ పీజీ సీట్లు చాలా తక్కువగా ఉంటాయి, అప్పుడు కోట్లు ఖర్చు అవుతుంది. 2 కోట్లు ఇస్తాను, మీకేమైనా ప్రాబ్లమా? మా నాన్నగారు మందు మీద ఉన్నప్పుడు రండి, 5 కోట్లు ఇస్తారు తెలుసా? ఇప్పుడు రమ్మంటావా? తొక్కలో ఎంసెట్ పేపర్ అమీర్పేటలోని ప్రతి పాన్ షాప్ లో దొరుకుతుంది. పీజీకి కలవండి. ఇదిగోండి కార్డు, అడ్రస్, ఫోన్ నంబర్ దీంట్లో ఉంది, వచ్చి కలవండి. అన్నట్టు నా ఎంబీబీఎస్ పూర్తయ్యాక నేను నెలాగో ఒక కార్పొరేట్ హాస్పిటల్ కడతాను. దాంట్లో మీ ఇద్దరికి ట్రీట్మెంట్ ఫ్రీ. నువ్వు చదువులు దొంగ చదువులకి పైగా డాక్టర్, మేము మీ దగ్గర రావాలా? మంచి బంపర్ ఆఫర్ మిస్ చేసుకుంటా. అబ్బో, ఇంత బంపర్ ఆపరం మాకు వద్దులయ్యా. ఈడు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు రేపు హాస్పిటల్ పెట్టాక మన దగ్గర రాబట్టుకోవడానికి గేలా వేస్తున్నాడు. ఎంసెట్ పేపర్ 1,00,000 రూపాయలు, లీకేజ్ పేపర్, ఎంసెట్ పేపర్, ఢిల్లీ పేపర్ 50,000కే ఒకటి. మీరెవరయ్యా? ఇది వాట్సాప్ లో ఫ్రీగా ఫార్వర్డ్ అవుతుంటే దీనికి 1,00,000 ఎలా? అబ్బా మిత్రమా, టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాక మన వ్యాపారం బాగా దెబ్బడిపోయిందిరా. మనం కష్టపడి పేపర్ లీక్ చేస్తే వాళ్ళు స్కాన్ చేసి వాట్సాప్ లో పెడతారా? చివరికి ఎంసెట్ కూడా 3వ తరగతి యూనిట్ టెస్ట్ కంటే దరిద్రంగా తయారైందన్నమాట. మీలాంటి నీచుల వల్లే కష్టపడి చదివిన విద్యార్థులు మెంటల్ టెన్షన్కి గురవుతున్నారు. వాళ్ళ అమ్మా నాయన బీపీలు పెంచుకొని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి కోసి కారం పెట్టాల్సిందే. ఇది కేవలం కామెడీ కోసం చేసిందే, మరోలా అనుకోబాకండే.